హాయ్ అండి, బాగా పంపిస్తున్నారు. హాయ్ అన్న. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. దాంట్లో మీకు ఫేవరెట్గా ఏ పార్టీ ఉంది? మీరు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? జనసేన అన్న. ఎందుకనన్నా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పట్లేదు, ఆయన అధికారం లేకుండానే జనాలకి ఇంత మంచి చేస్తున్నాడు. రేపొద్దున అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తాడు నమ్మాలి. ఒక పర్సన్కి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మొన్న రైలుది కానీ ఈ మన రైతుల గురించి చూసుకుంటే జగన్ గారు ఏమో హెలికాప్టర్ నుంచి పైనుంచి వెళ్ళారు. అంటే ఆయన సీఎం కాబట్టి ఆయన వాదాతో ఆయన వెళ్ళాడులే. కానీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. దగ్గరికి వెళ్ళి అవి చూసి అన్నీ మాట్లాడి దగ్గరున్న అంద బాధలన్నీ తెలుసుకొని రావడం జరిగింది. అంటే సీఎం ఆయన అలా చేసుకుంటున్నాడు. నన్ను చూసుకుంటేనేమో ఆ రాష్ట్రానికి ఇంకా దిగవలం చేసేస్తున్నాడు. ఏంటి, తాకట పెడుతున్నాడు. ఆయన కాలు పెడతామే ఇసుక ఆగిపోయాయి. కరోనా అంటే అది ఇంకా వదిలే, అది ప్రకృతి, మనం ఏం చేయలేం అంటారు కాబట్టి ఓకే. అన్నీ నష్టాలే తప్ప చేసేది ఏమి లేదు. ఏ సినిమాకి వెళ్ళాలి అంటే ఒక పాపలు ఇవన్నీ పెట్టుకొని ఇవి చేస్తూ ఉంటున్నాడు. మాట్లాడితే అవి ఒకటి పెయింటింగ్ వాటికి డబ్బులు ఖర్చు పెడుతుండు. ఇప్పుడు పనికొచ్చే వాటికి ఏమో ఖర్చు పెట్టట్లా. అంటే డెవలప్మెంట్ అనేది జరగలేదా? ఏం జరిగిందన్న? జరగల. అంటే అమ్మఒడి అనే పథకాలు మాట్లాడితే అమ్మఒడి ఏంటి, స్కూళ్ళు, బ్యాగులు ఇచ్చాము, ఇవే. ఇక ప్రజలకు కావాల్సింది ఒకటే కదా, ఎడ్యుకేషన్, మెరుగైన వైద్యం కదా. అవును, రెండు ఉన్నప్పుడు ఇంకేం కావాలి? వైద్యం ఏడుందన్న, మంచిగా హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడే చాలా నీట్గా ఉంచాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎవడైనా పట్టించుకుంటున్నారా? ఒక్కడ పట్టించుకునే నాదులు లేడు. అది అంటే డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటున్నామంటే ఒక మనిషిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి కష్టానికి వచ్చాడా, దేనికి వచ్చాడు, అది ఏంటి, ఆయన మనిషి గురించి ఏం తెలుసుకోకుండా మైకి పట్టుకొని మాట్లాడేస్తే అయిపోదు కదా. అందుకే కదా వాలంటీర్ వ్యవస్థను పెట్టింది. నీకేం కష్టం ఉందో తెలియడానికి కదా వాలంటీర్ వ్యవస్థ. మరి ఏం చేశారన్న? మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఉద్యోగాలకు ఎందుకు వస్తారు? అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళే సహం మంది. మరి ఎందుకు వస్తారు ఉద్యోగాలు కరెక్ట్గా ఉంటే? అమ్మఒడి పథకం, అమ్మఒడి కానీ, వైద్యం కానీ, విద్య కానీ, నెక్స్ట్ వచ్చేసి బయట చదువుకునే స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ బాగానే ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం చాలా మంది ప్రజలు మేము జగన్నే గెలిపిస్తాం, జగనే మాకు దేవుడు అని చెప్పేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? చూద్దాం. నెక్స్ట్ కంగారు ఎందుకు, ముందు ఉండగా ముసలి పండుగ. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ వస్తుంది. సో 24 సీట్లు ప్రకటించడం వల్ల గల కారణాలు ఏంటి? అది మరి ఎందుకు చేశారు ఏంటో మాకు కూడా అర్థం కాలేదు. మరి 94 సీట్లు చంద్రబాబు నాయుడు తీసుకొని 24 సీట్లే ఎందుకు ఇచ్చాడు? మరి 170 సీట్లకు 170 సీట్లు జగన్ చంద్రబాబు నాయుడు పోటీ చేయొచ్చు, మన పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు కదా. చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈయన ఒక కాలం మొత్తం ఇలా వచ్చినా సరే సీఎంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారే కూర్చుంటారు. ఆ సీట్లో సీఎంగా కూర్చునే కరెక్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు చంద్రబాబు గారి. ఈరోజు చూసుకుంటే మన బెన్ సర్కిల్ దగ్గర కానీ, అమ్మవారి గుడి దగ్గర ఫ్రై అవ్వరు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినాయి. అవి ఆ జగన్ గారు ఉంటే అసలు అవి కూడా 2 కూడా వచ్చాయి కావు నాకు తెలిసి. ఓకే, ఎంపీ సీట్లలో ఎన్ని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి జనసేన? ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. అది చెప్పే కొద్దికి వెనక్కి వెళ్ళిపోతా ఉంటున్నాయి. అందుకని కళ్ళు నాగబాబాకి అలర్ట్ చేశారు. మిగతా ఎన్ని సీట్లు బీజేపీతో పొత్తు కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు దీనిపైన. అంటే వీళ్ళు దేనికి పొత్తు వెళ్తున్నారు ఏంటి అన్న, వాళ్ళు మైక్ ఎక్కి అదే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకునేదాకా కూడా జనాలకు తెలియట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేంట్లోకి వెళ్తారు, అసలు ఏం చేస్తారు అన్నది అదంతా సస్పెన్స్తో ఉంది. పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్కి కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు కదా. మళ్ళీ దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్గా టీడీపీకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఏమంటారు? రావచ్చు, అది మాటే కన్నా ఏముంది. మనకు కావాల్సింది ఏంటి, మంచి చేయడం కావాలి. ప్రభుత్వంలో ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు, జనాలకు మంచి చేసేవాళ్ళు రావాలి. ఓకే, అది ఫైనల్గా 2024 ఎలక్షన్స్లో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరు ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గారిని కూర్చోబెడతారు అనుకుంటా. అంటే అదే ఉంటాయి కదా, 50 రోజులు నువ్వు అలా 100 రోజులు అట్లా ఏదైతే ఉంటుంది ఏదో ఒకటి. కేవలం పవన్ కళ్యాణ్ ఆటలో కరివేపాకులక మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు? ఎవరు? ఓన్లీ దత్తపుత్రులకే చూసుకుంటున్నాడు. దత్తపుత్రుడే ఎప్పటికైనా వదిలేసేదే. ఆల్రెడీ ఇంతకుముందు గొడవలు జరిగినాయి, విడిపోయారు, మళ్ళీ కలిసారు. ఇది కేవలం నన్ను దెబ్బతీయడానికి అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఏం లేదన్న, అసలు 4 పెళ్ళిళ్ళు అంటున్నారు. దీనిపైన అది మాత్రం కామెడీ అన్న.
ఇప్పుడు దాకా 3 పెళ్ళిళ్ళు నాకు తెలుసు, 4వ పెళ్ళి జగన్ గారే. అంతేనా? ఆల్రెడీ స్టార్ట్ అయినాయిగా పోస్టర్లు. అది ఆయన అదే 4వ పెళ్ళి ఎక్కడ చూశాడు అది చెప్పడు. అంతే ఇక ఫైనల్గా 2024 ఎలక్షన్స్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.